మచిలీపట్నంలో రాజకీయ వేడి ముదురుతోంది. ఇది పాలక ప్రతిపక్షాల మధ్య అంటే వేరే రకం. కానీ ఇప్పుడు కూటమిలోనే కలహాలు తీవ్రతరం అవుతున్నాయి. అందుకు నేరుగా మంత్రి, మరొక వైపు ఎంపీ అన్నట్టుగా సాగుతుంది. ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇటీవల అధికారిక సమావేశంలోనే జనసేన పార్టీ కార్యకర్త ఇంటిని కూల్చివేసిన దాని మీద చాలా సూటిగా నిలదీశారు. ఆ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ అధికారంలో ఉండగా జనసేన పార్టీ కార్యకర్త ఇంటిని అధికారులు కూలగొట్టేసినటువంటి వైనం కలకలం రేపింది. నిజానికి ఈ ఘటన 2 నెలల క్రితమే జరిగినప్పటికీ తాజాగా ఎంపీఏ నిలదీసినటువంటి నేపథ్యంలో ఎంత పెద్ద స్థాయిలో మచిలీపట్నం వ్యవహారాలు సాగుతున్నాయి అనేటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. మచిలీపట్నంలో అందరూ చాలా తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. ఇలా అధికార దుర్వినియోగం సాగితే ఎలా అని ఎంపీఏ అనాల్సిన పరిస్థితి రావడంతో ఇక మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి తంతు ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అందరికీ అర్థమైంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ బాలశౌరికి కౌంటర్గా టీడీపీ నేతలు తెర మీదకు వచ్చారు. అసలు జనసేన పార్టీ కార్యకర్తే కాదు అన్నట్టుగా బాధితుడిని చిత్రీకరించడానికి సిద్ధమయ్యారు. దీనికి మళ్ళీ ఎంపీ మరోసారి చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. బాలశౌరి ఆ అధికారిక సమావేశంలో మున్సిపల్ కమిషనర్ని కడిగి పారేసినట్టుగానే తాజాగా మీడియా సమావేశంలో కూడా అంతే ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా బాధితుడికి తానే పూర్తిగా అండగా ఉంటానని, బాధితుడి ఇంటి నష్టపరిహారాన్ని అంతా తానే భరిస్తానని ఎంపీ చెప్పినటువంటి వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఇంతకీ బాలశౌరి ఏమన్నారో వినండి. పర్ఫెక్ట్ ఆధారాలు లేకుండా కూల్చటం అనేది మా జనసేన కార్యకర్తలందరినీ కూడా చాలా బాధకు గురి చేసింది. అధికారులు అంతా అత్యుత్సాహంతో అంతమంది పోలీసులను తీసుకొని వచ్చేసి కూలగొట్టాల్సినంత ఆవశ్యకత ఏముందో అర్థం కావట్లేదు. పోనీ ఇది ఒక్క హౌసే మచిలీపట్నంలో అనాథరైజ్డ్గా కట్టారా, లేకపోతే కోర్టు తీర్పు ఇంకా వెయిటింగ్ లో ఉంది కాబట్టి కట్టారా? మిగిలినటువంటి చాలా ఉన్నాయి. ఇదే ప్లాట్ లోకి సంబంధించినటువంటి అనేక ఇళ్ళు కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. వాళ్ళు అధికారులు కనీసం సెంటరింగ్ వాళ్ళని కూడా కొంత టైం ఇవ్వమని చెప్పేసి అడిగి అది తీసుకుంటామన్న టైం ఇవ్వకుండా దాన్ని ఆ రకంగా దారుణంగా చేయటం అనేది డెఫినెట్ గా ఒక జనసేన కార్యకర్తగా నేను కూడా చాలా ఈ విషయం మీద ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. జనసేన కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగినా డెఫినెట్ గా మీ అందరం, మిగిలిన కార్యకర్తలు, నేను కూడా కార్యకర్తగా అందరం అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను. రెండో విషయం, ఏదైతే ఈ కుటుంబానికి జరిగిందో, అన్యాయం జరిగిందో, నేను ఒక పార్లమెంటు సభ్యుడిగానే కాకుండా ఒక జనసేన కార్యకర్తగా పూర్తి బాధ్యత తీసుకొని ఎంత నష్టమైతే జరిగిందో అది నేనే భరాయించి మొత్తం దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ విన్నారు కదా. బాలశౌరి ఆ ఇంటి పునర్నిర్మాణానికి మొత్తం ఖర్చు తానే భరిస్తానని చెప్పడం ద్వారా నేరుగా మంత్రి కొల్లు రవీంద్రకే సవాల్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని కొల్లు రవీంద్ర వర్గం ఏమాత్రం సహించలేకపోతుంది. బందర్లో అది కూడా మంత్రి పట్టుబట్టి ఒక ఇంటిని కూల్చేసినటువంటి ఘటనని రాజకీయంగా విపక్షం స్థాయిని మించి మిత్రపక్షమే వివాదం చేసినటువంటి వైనం కొల్లు రవీంద్రకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అయినా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఆచితూచి అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కూటమిలో కలహాలు తీవ్ర స్థాయికి చేరినట్టుగా ఎంపీ వర్సెస్ మంత్రి అనేటువంటి ఈ ఎపిసోడ్ స్పష్టంగా చాటుతోంది. మచిలీపట్నం ఎపిసోడ్ ద్వారా బాలశౌరి చాలా దూకుడిని ప్రదర్శించే ధోరణి అయితే అనుసరించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రే నేరుగా దాడికి పాల్పడి ఇంటిని కూల్చివేయడానికి కారకుడైనప్పటికీ ఆ విషయాన్ని వెల్లడించకుండా పరోక్షంగా మంత్రిని ఇరకాటంలోకి నెట్టేశారు. తద్వారా బాలశౌరి ప్రస్తుతానికి పై చేయి సాధించినట్టుగా కనిపిస్తోంది. మంత్రి కొల్లు రవీంద్రని కట్టడి చేసే యోచనతోనే బాలశౌరి ఈ విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చినట్టుగా చాలామందే భావిస్తున్నారు. మచిలీపట్నంలో ప్రస్తుతం మత్స్యకార, కాపు 2 కులాల మధ్య కలహం అయితే నడుస్తుంది. ఆ కలహంలోనే కాపుల్ని సంతృప్తిపరిచే దిశలోనే
బాలశౌరి ఇలాంటి దూకుడు ప్రదర్శించారు అనే మాట వినిపిస్తుంది. కాపుల్లో ముదురుతున్నటువంటి ఈ అసంతృప్తి, అసహనం నేరుగా పేర్ని నానికి, వైఎస్ఆర్సీపీకి మేలు చేసే పరిస్థితి దాపురిస్తోంది. దీంతో ఆ వైఎస్ఆర్సీపీ దూకుడిని అడ్డుకోవాలంటే అనివార్యమైన పక్షంలో తెలుగుదేశం మీద కూడా మేము వెనకాడబోము అని జనసేన నేతలు చెప్పక తప్పని పరిస్థితి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే బాలశౌరి దూకుడు ప్రదర్శించడం కొల్లు రవీంద్రకి ఏమాత్రం గిట్టడం లేదు. ఆ నిలదీసినటువంటి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అది పెద్ద స్థాయిలో వైరల్ కావడం, ఇదంతా మంత్రివర్గీయుల్లో కొత్త మంట పుట్టిస్తుంది. దీంతో ఇప్పుడు జనసేనకి బాలశౌరికి జలక్కివ్వాలి అనే ఆలోచనకు టీడీపీ క్యాంప్ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నంలో రాజకీయం బాగా ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. మంట చాలా వేగంగా రాజుకుంటున్నట్టు కనిపిస్తోంది. చల్లార్చాల్సినటువంటి ఇద్దరు నేతలే, అటు మంత్రి ఇటు ఎంపీ కూడా వివాదానికి ఆజ్యం పోసే దిశలో అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. దాంతో జనసేన టీడీపీ మధ్య గ్యాప్ అయితే చాలా వేగంగా పెరుగుతుంది. ఈ వైరుధ్యం పోడ్చలేనంత స్థాయికి చేరుతుందా అనేటువంటి సందేహం అయితే కనిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీగా ఉండగా బాలశౌరికి, అప్పటి టీడీపీ నేతగా ఉన్న కొల్లు రవీంద్రకి మధ్య మొదలైనటువంటి విభేదాలే ఇప్పుడు ఈ స్థాయిలో మరింతగా రాజుకోవడానికి కారణమవుతున్నాయి అని కూడా కొందరు సందేహిస్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ జనసేన టీడీపీ తరపున కీలక నేతలుగా ఉన్న ఇద్దరు ఇప్పుడు ప్రత్యక్షంగానే కయ్యానికి దిగినటువంటి తరుణంలో క్షేత్రస్థాయిలో దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉండబోతోంది. మచిలీపట్నం కూటమిలో బేటలు చాలా స్పష్టంగా చాటే దిశలో ఈ పరిణామాలు అయితే ఉన్నాయి. మరి ఇది బలపడుతున్నటువంటి తరుణంలో ఇది మరింత తీవ్రతరమయ్యేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తారా, లేదంటే వివాదాన్ని భారీగా రాజేయడం ద్వారా అటు ఇటు కూడా మరింత కయ్యానికి దిగడానికి కాలు దువ్వే ప్రయత్నం చేస్తారా? ఇదే ఇప్పుడు బందర్ రాజకీయాల్ని డిసైడ్ చేయబోయేటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది.